రేపు జరగబోయేటువంటి ధర్నా విషయంలో కావచ్చు, అక్కడ ఢిల్లీలో ఇప్పటికీ జంతర్ మంతర్లో అట్టడుగుతుంది. మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇచ్చి దానికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా రేపు 50వ జన్మదినోత్సవం ఉన్నా కూడా విద్యార్థుల గురించి ఆయన బర్త్డేని క్యాన్సిల్ చేసుకొని విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రశ్న పత్రాల లీక్ విషయంలో కూడా కేటీఆర్ గారిని సంబోధిస్తూ ఆనాడు కేటీఆర్ కాంట్రాక్ట్లకు ఇచ్చారు, సో ప్రశ్న పత్రాలన్నీ లీక్ అయినాయి అని చెప్పేసి అదొక అభియోగాలు చేయడం. హైదరాబాద్ వర్షం పడితే ఇంత ట్రాఫిక్ జామ్ కావచ్చు, తర్వాత మురుగునీరు రోడ్ల మీదనే ఉండడానికి కారణం కూడా కేటీఆర్ అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఆయన చేస్తున్న పనిని ఏ మీటింగ్ పోయినా కానీ కేసీఆర్ని తిట్టకమే సరిపోతుంది కానీ ఆయన నేనేం పాలన చేస్తున్నా, నేనేం ఉద్యోగాలు ఇస్తున్నా, ఎంతవరకు చేస్తున్నా అనేది ఆయన చూసుకుంటలేదు. దేశంలోనే అత్యధికంగా ఫండ్స్ తెచ్చి ప్రాజెక్టులు తెచ్చి దేశంలోనే హైదరాబాద్కు గుర్తింపించినది కేటీఆర్ గారు. ఐటీ మినిస్టర్గా సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా. ఐటీ మినిస్టర్గా చూసుకున్నా కూడా కేటీఆర్ గారే బెటర్. నిజంగా 20 లక్షల ఉద్యోగాలు అన్ని కంపెనీలు వచ్చినాయని చెప్పేసి అనుకోవచ్చా ఈరోజు? ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది అన్ని మాటల వరకు, పేపర్ వరకే ఉన్నది. ఫ్యూచర్ సిటీని చేస్తున్నాం, అమెజాన్లో వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఎంతసేపు అది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం నడుస్తుంది కానీ అక్కడ ఎలాంటి కంపెనీ లేవు. మీరు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే ఒక హైదరాబాద్ సామాన్య పౌరుడిగా ఎందుకు కేటీఆర్ కావాలనుకుంటున్నారు? మనకు చెప్పడానికి మాటలు లేవు ఆయన గురించి. ఎందుకంటే హైదరాబాద్ని తెలంగాణను దోచుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్తుంటారు కదా. కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరు దుకాణాలు తెరుచుకోవాలని మేము కూడా ఆరోపిస్తున్నాం. మరి ఎంతవరకు నిజం అంటారు? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా 9.5 సంవత్సరాలుగా సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, అండ్ ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి హైదరాబాద్కి, అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేంది ఏంటి అన్న విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు దండెం రామరెడ్డి గారు ఉన్నారు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రామరెడ్డి అన్న. నమస్తే అండి. సో రామరెడ్డి అన్న, నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రశ్న పత్రాల లీక్ విషయంలో కూడా కేటీఆర్ గారిని సంబోధిస్తూ ఆనాడు కేటీఆర్ కాంట్రాక్ట్లకు ఇచ్చారు, సో ప్రశ్న పత్రాలన్నీ లీక్ అయినాయి అని చెప్పేసి అదొక అభియోగాలు చేయడం. తర్వాత ఈరోజు హైదరాబాద్ వర్షం పడితే ఇంత ట్రాఫిక్ జామ్ కావచ్చు, తర్వాత మురుగునీరు రోడ్ల మీదనే ఉండడానికి కారణం కూడా కేటీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి కేటీఆర్ చేసిందంటే రేవంత్ రెడ్డి చేయలేంది? రేపు కేటీఆర్ గారి 50వ జన్మదిన సందర్భంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు మరియు బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల తరఫున ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే కేటీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి దేశంలోనే అత్యధికంగా ఫండ్స్ తెచ్చి ప్రాజెక్టులు తెచ్చి దేశంలోనే హైదరాబాద్కు గుర్తింపించినది కేటీఆర్ గారు. సరే, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనని ప్రాజెక్టులు తెచ్చిండు. ఇంతకుముందు కేటీఆర్ గారిని తెచ్చారు. ఇవాళ ఎవరినైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా, ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే ఎవరిని అడిగినా, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అడిగినా, మామూలు కామన్ మ్యాన్ అడిగినా కానీ కేటీఆర్ గారే అని చెప్తారు. అంటే ఎందుకు చెప్తారు ఆ విధంగా అంటే, హైదరాబాద్ని ఆ విధంగా డెవలప్ చేశాడు. ఫ్లైఓవర్సే కానీ, రోడ్సే కానీ, సరౌండింగ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్లో ఉన్న హైదరాబాద్ అంటే హైదరాబాద్ రంగారెడ్డి ఇప్పుడు కలిసిపోయింది. రంగారెడ్డి చూస్తుంటే రోజుకింత రంగారెడ్డి మాయమైపోయి హైదరాబాద్లో కలిసిపోయి, అంటే ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఆయన చేస్తున్న పనిని ఏ మీటింగ్ పోయినా కానీ కేసీఆర్ని తిట్టకమే సరిపోతుంది కానీ ఆయన నేనేం పాలన చేస్తున్నా, నేనేం ఉద్యోగాలు ఇస్తున్నా, ఎంతవరకు చేస్తున్నా అనేది ఆయన చూసుకుంటలేదు. కానీ ఆయన ఏ మీటింగ్ పెట్టినా కానీ
కేసీఆర్ కేటీఆర్ పేరు తీయంది మాత్రం ఊరుకోడు. అయితే ఐటీ మినిస్టర్గా సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా. సో గతంలో ఇప్పటికీ మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మొన్న ఎల్బీ స్టేడియంలో చెప్పడం, సరూనా స్టేడియంలో చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ ఐటీ మినిస్టర్గా ఎవరు బెటర్ అంటారు? ఐటీ మినిస్టర్గా చూసుకున్నా కూడా కేటీఆర్ గారే బెటర్. ఎందుకంటే శ్రీధర్ బాబు అన్న కూడా, నేను కూడా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో పనిచేసి వచ్చిన శ్రీధర్ బాబు అన్న చాలా మంచి వ్యక్తి, ఆయన అంటే మాకు గౌరవము. కానీ ఆయన ఎంతసేపు పేపర్లకు ప్రకటనలు ఇచ్చుకుంటూ నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా అన్ని ఉద్యోగాలు ఇచ్చినా అని కాగితం మీదే ఉంటున్నాయి. కానీ ఆయన ఒకసారి దాన్ని రివ్యూ చేసుకొని నేను ఎంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినా గత 10 సంవత్సరాలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఆయన రివ్యూ చేసుకుంటే మంచిదని మేము భావిస్తున్నాం. అంటే నిజంగా 20 లక్షల ఉద్యోగాలు అన్ని కంపెనీలు వచ్చినాయని చెప్పేసి అనుకోవచ్చా ఈరోజు? ఇంకా ఎక్కువ కంపెనీస్ వచ్చినాయి ఎప్పుడు గత 10 సంవత్సరాలలో. కానీ ఇప్పుడు ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది అన్ని మాటల వరకు, పేపర్ వరకే ఉన్నది. అయితే ఫ్యూచర్ సిటీని చేస్తున్నాం, అమెజాన్లో వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో 5 ఫ్లైఓవర్లు కట్టినామని చెప్పేసి అంటున్నారు. తర్వాత కేటీఆర్ ఉన్నా లేకున్నా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ కావచ్చు నిరంతరం జరిగే ప్రక్రియ కదా. ఎందుకు ఇంకా కేటీఆర్ని భజన చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఆయన పనితనం గురించి మెచ్చుకుంటున్నారా మీరు? లే మేము భజన చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ఎవరు వర్క్ చేసినా, ఈ శ్రీధర్ బాబు వర్క్ చేసినా, రేవంత్ రెడ్డి గారు వర్క్ చేసినా కూడా మేము దాన్ని అభిమానిస్తాము, దాన్ని మెచ్చుకుంటాము. మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు, ఫ్యూచర్ సిటీ ఎంతసేపు అది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం నడుస్తుంది, కానీ అక్కడ ఎలాంటి కంపెనీలు లేవు. ఫ్లైఓవర్స్ అన్నారు, ఫ్లైఓవర్స్ ఏవైనా ఇప్పుడు పూర్తయినాయి, మీరు ఓపెన్ చేసినాయని గత ప్రభుత్వం టీఆర్ఎస్లో ఇచ్చిన డిపిఆర్ అప్పుడే అయినాయి, అప్పుడే వర్క్ స్టార్ట్ అయినాయి. కానీ అప్పుడు ఇన్కంప్లీట్లో ఉండి ఇప్పుడు కంప్లీట్ అయినాయి, దానికి నువ్వు స్టోన్ వేసుకున్నావు. కానీ నీ సొంతంగా నువ్వేడే డబ్బులు ఇచ్చినావు చూపించాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, అంటే చాలా వరకు ఇప్పటికీ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అది సోషల్ మీడియా సృష్టినా. ఇంకా మా కేటీఆర్ ఉంటేనే బాగుంటుండే, కేటీఆర్ ఉంటేనే ఇంకా ఉద్యోగాలు బాగా వస్తుండే, కేటీఆర్ ఉంటే ఇంకా 2 ఫ్లైఓవర్లు ఎక్కువ వస్తుండే అని చెప్పేసి కేవలం అది సోషల్ మీడియాలో మీరు సృష్టిస్తున్నట్లు? లేదు, సోషల్ మీడియాకు లేదు. ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగ మనసుల ఇప్పుడు ఎవరైతే యువతరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, మరియు ఐటీ మినిస్టర్ కానీ మున్సిపల్ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కానీ మున్సిపల్ మినిస్టరు కేటీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్క యువత కోరుకుంటుంది. ఎందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. సరే, మీరు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే ఒక హైదరాబాద్ సామాన్య పౌరుడిగా ఎందుకు కేటీఆర్ కావాలనుకుంటున్నారు? నా పర్సనల్ ఒపీనియన్ చూస్తే హైదరాబాద్లో నేను డైలీ మ్యాక్సిమం నా బిజినెస్ పని మీద హైదరాబాద్కి వస్తుంటా కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇంత గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ బాగా చేశాడు, లింక్ రోడ్లను బాగా చేశాడు, అదేవిధంగా ప్రతి పార్కును డెవలప్ చేశాడు, అయితే అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ బాగా చేశాడు, డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేశాడు. అదేవిధంగా ఇవన్నీ తీసుకుపోయి మూసిని కూడా కొంతవరకు దాని ప్రక్షాళనలు చేశాడు. ఇప్పుడు మనం వచ్చిన రేవంత్ రెడ్డి ఎంతసేపు మూసి ప్రక్షాళనలు అంటాడు, మరి ఎక్కడ మూసి ప్రక్షాళన చేస్తుండో ఏం కథనో ఆయనకే తెలవాలి. ఓకే, అంటే ఆ 4-5 విషయాలలోనే హైలైట్ అని చెప్పేస్తున్నారా కేటీఆర్ గారిని? ఆయనకు 4-5 విషయాలు కానీ ఆయనకు మనకు చెప్పడానికి మాటలు లేవు. ఓకే, ఆయన గురించి ఎందుకంటే ప్రతి దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఓన్లీ ఆయన మున్సిపల్ శాఖ ఐటీ శాఖనే కాదు, ప్రతి మన తెలంగాణ డెవలప్మెంట్ కానీ, విదేశాల నుంచి ఫండ్స్ తేవడం కానీ, ప్రాజెక్టులు తేవడం కానీ కీలక పాత్ర వహించి ఈరోజు మన హైదరాబాద్ కానీ మన తెలంగాణలో కానీ డెవలప్ కానీ ఆయన కూడా ఒక మూల వ్యక్తి. ఓకే, అదే మూల వ్యక్తి హైదరాబాద్ని తెలంగాణను దోచుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్తుంటారు కదా. అవన్నీ వాస్తవాలు కాదండి, అవన్నీ అబద్ధాలు. దోసుకుంటూ అని అంటే ఇవాళ మేము మాట్లాడాలంటే కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరు దుకాణాలు తెరుచుకోవాలని మేము కూడా ఆరోపిస్తున్నాం. మరి అది ఎంతవరకు నిజం అని అంటారు? ఓకే, సో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ధర్నా విషయంలో కావచ్చు, అక్కడ ఢిల్లీలో ఇప్పటికీ జంతర్ మంతర్లో అట్టడుగుతుంది. అండ్ బర్త్డేని, జన్మదిన సందర్భాన్ని కూడా పక్కన పెట్టి మరి రేపు విద్యార్థులతో కలిసి ధర్నా చేయడానికి విధంగా ఇప్పుడు దీని విద్యార్థులు చూస్తే సీజే వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్లో చేస్తున్న ధర్నాని మెయిన్గా అది ఏంటంటే నీట్ మొన్న జరిగిన నీటు ఎగ్జామే కాకుండా ఇంతకుముందు కూడా చాలా ఎగ్జామ్స్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి చాలామంది విద్యార్థులు
ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి వీళ్ళు ఏం చెప్తారు, నీటు మొన్న జరిగిన ఏదైతే 26లో నీటు ఎగ్జామ్ లీక్ అయ్యి ప్రశ్నపత్రంలో వాళ్ళని ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన మంత్రి గారిని రాజీనామా చేయమని సిజే వాళ్ళు దానికి ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇచ్చి దానికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా రేపు 50వ జన్మదినోత్సవం ఉన్నా కూడా విద్యార్థుల గురించి ఆయన బర్త్డేని క్యాన్సిల్ చేసుకొని విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మేమందరం కూడా ఆయనకు మద్దతు పలికి రేపు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటామని తెలుపుతున్నాం. ఓకే, సో మొత్తం కేటీఆర్ గారి దాంట్లో మీకు నచ్చింది ఏందని ఒక్క విషయం ఏదైనా ఉందా? ఆయన కమిట్మెంట్, ఏదన్నా ఆయన కమిట్మెంట్, మాట ఇచ్చిండంటే మాట తప్పడు, ఈ పని చేస్తా అంటే ఆ పని చేస్తాడు. ఓకే, ఆ కమిట్మెంట్ ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏంది? కమిట్మెంట్. అవును, అంటే 4 ఇంగ్లీష్ విషయాలు మాట్లాడి 4 ఇంగ్లీష్లో మాట్లాడితే ఇవాంకని తెచ్చో లేకపోతే ఇంకేదో ఈ చేసి అవి చేసినంత దానికి అట్రాక్ట్ అవుతున్నారా ఎట్లా? ఎందుకంటే ఈరోజు వెయిటర్ కూడా చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారని రేవంత్ రెడ్డి గారు. ఇంగ్లీష్ అవన్నీ ఏం లేదండి, భాష అందరికి వస్తుంది. ఇవాళ రేపు నీకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లాంగ్వేజ్ వచ్చినోడు కూడా ఊళ్ళలో పోయి డైరీ ఫార్ములు గిర పెట్టుకొని వాడు ఇంగ్లీష్లో మాట్లాడుకొని రోడ్డు మీద ఏది టిఫిన్ సెంటర్లు కానీ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాడిని కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ లేదు, కానీ అట్లాంటి వ్యక్తి, కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి ఇప్పటి వరకు నేను చూడలేదు. నా పర్సనల్గా కానీ యువత కానీ ఎవరైనా చూస్తే ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఈ పని చేస్తా అంటే చేస్తాడు. ఓకే, అండ్ మేనేజ్మెంట్ కోటలోనే మంత్రి పదవి వచ్చింది, మేనేజ్మెంట్ కోటలోనే ఎమ్మెల్యే అయ్యిండు అని చెప్పేసి విమర్శిస్తుంటారు. మేనేజ్మెంట్ కోటలో ఏడికేరు వచ్చిందండి, ఎవరు ఏడికేరు వచ్చిండు? ఆయన అమెరికాలో ఉన్నాడు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే ఆయన కూడా నా రాష్ట్రం కోసం కొట్లాడాలి, నా ప్రజల కోసం మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని అక్కడ ఉన్న జాబులన్నీ వదులుకొని వచ్చి ఈడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం ఎంతో కొట్లాడి ఆయన 2009లోనే ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 2014లో అయింది. ఆయన కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు, కష్టపడి మంత్రి అయ్యాడు. మేనేజ్మెంట్ కోట ఎట్లా అవుతుంది అది? ఓకే సరే, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంతమంది మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అందరు మేనేజ్మెంటల్ కోర్టులో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళతో పోల్చుకుంటే కేటీఆర్ గారు బెటర్ అయితే 100% దాంట్లో. అంటే కేసీఆర్ గారి రికమెండేషన్ ఏవన్నీ ఏం లేవు. వాస్తవానికి నేను తెలుసుకున్నా కూడా ఏంటంటే కేసీఆర్ గారు కూడా నా కొడుకు నా బిడ్డ అని ఆయన అట్లా చూసింది లేదు. ఆయన పనితనాన్ని చూసి ఆయన కష్టాన్ని చూసి ఆయనకు మంత్రి పదవి వచ్చింది. సో పర్ఫెక్ట్ లీడర్ 100%, దాంట్లో తిరుగులేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పార్టీలో చూసుకున్నా గానీ నాలాంటి వాళ్ళకు కావాల్సింది కేటీఆరే. ఓకే, అన్ని ఏ పార్టీలో చూసుకున్నా ఇసొంటి నాయకుడు నీకు ముందు కూడా దొరుకుతాడని గ్యారంటీ లేదు. ఓకే, యువతకి నిజంగా పెద్దపీట ఇస్తాడా? 100% వేస్తాడు, పక్కా 100%. ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పడు. ఇప్పటి వరకు తప్పడు. ఎంత మందిని అడిగినా కూడా కేటీఆర్ గారు మాట ఇచ్చింది ప్రతిదీ నిలబెట్టుకున్నాడు. ముందు కూడా నిలబెట్టుకుంటాడు ఏ మాట ఇచ్చినా కానీ. ఆయన కూడా ఇప్పుడు రాష్ట్రానికి కానీ ప్రతి జిల్లాలో తిరుగుతుండు, ప్రతి రైతులకు కానీ ప్రతి ప్రజలకు కానీ ఆయన ఏ మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఖచ్చితంగా త్వరలోని కూడా కొంతమంది ఉద్యమకారులు కూడా పార్టీకి దూరం అయ్యారు, వాళ్ళని కూడా పిలిపించుకుంటుండు, వాళ్ళకు కూడా మాటిస్తుండు. రేపు పొద్దుగాల వీళ్ళందరూ వస్తారు. రేపు 2028లో తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. సో మళ్ళీ మంత్రిగా చూడబోతున్నాం. 100% చూస్తాం కేటీఆర్ గారిని. 100% 28లో డౌటే లేదు. 100% పక్కా. ఓకే, సో ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ అయినా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి అయినా వీళ్ళిద్దరికన్నా బెటర్ అంటారు. 100% కేటీఆర్ గారు 100% అబ్జెక్షనే లేదు. నో, దాంట్లో ఎలాంటి సందేహం వద్దు. ఓకే అన్న, సో మొత్తానికి కేటీఆర్ గారు బెస్టా ఎవరు బెస్టా అనేది ప్రజలు త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అయితే నిర్ణయం తీసుకుంటారు. అండ్ లేకపోతే హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచినాం, ఒక్క సీట్ కూడా ఓడిపోలే కాబట్టి కేటీఆర్ గారు బెస్ట్ అంటున్నారా? లేదు, అట్లేం లేదు. ఆయన పనితనము
ఆయన పనితనానికే బెస్ట్ అని అంటున్నాం మేము. అంతే. ఆయన పనితనం, ఆయన కమిట్మెంట్. సో ఆయన పని హైదరాబాద్ అట్లా చేసుకుంటూ పోయిండు, అట్లా అని పనితనము, కమిట్మెంట్ ఎమ్మెల్యేలు కూడా అంతమంది స్థాయిలో గెలవడం అనేది జరిగింది. ఇవాళ నీకు హైదరాబాద్ సరౌండింగ్ లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఓకే, మరి జూబ్లీస్ లో ఓడిపోయింది కానీ ఇక అది బై ఎలక్షన్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎప్పటి నుంచో పోరాడుకుంటూ వస్తున్నాడు, ఈతల వ్యక్తి ఏంటంటే ఆమె లేడీ అయిపోయింది, సానుభూతి పరులాలు అయిపోయింది. ఎవరైనా కానీ నీకు ఇమ్మీడియట్ ఇంకా గవర్నమెంట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది, ఎవరైనా ఏం చూస్తారు, రూలింగ్ గవర్నమెంట్కి వేస్తే 4 రూపాయలు వస్తాయి, 4 ఫండ్స్ వస్తాయి, 4 వీధి రోడ్లు వస్తాయి, 4 ఫ్లైఓవర్స్ వస్తాయని ఎవరైనా ప్రజలు అదే చూస్తారు. కాబట్టి దానికి పట్టం కట్టింది, దాన్ని మనం లెక్క చూసుకోవాల్సిన అవసరం లేదు. సో రేపు త్వరలోనే 2-3 నెలల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాం. సో అప్పుడు చెప్దాం కేటీఆర్ గారు బెస్ట్ ఎవరు బెస్ట్ అనేది ఆ రోజు ఇదే వీడియో ప్లే చేద్దాం మనం. 100%. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరొకసారి కేటీఆర్ అన్న గారికి 50వ సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. నేను మరియు మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ యువత ప్రజల గురించి మరియు మా నాయకుల బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో మొత్తం ఇది దండెం రామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొకసారి మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.